హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ టమాటా కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. క్యారెట్ చాలా హెల్త్కి మంచిది కదండి. అలాగే ఏమీ మసాలాలు కూడా ఏమీ వేయలేదండి. రైస్లోకి చపాతీకి కూడా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా చాలా బాగా వచ్చింది కర్రీ. ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను, వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. అలాగే క్యారెట్ పొట్టు తీసేసుకుని ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి వేయించుతాం కదా. ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, కారం, సాల్టు కర్రీకి ఉంటే సరిపోతాయండి. మసాలాలు ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్ అయితే వేసేసుకుంటున్నానండి. అవి వేసుకుని బాగా అయితే వేయించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు వేసుకుని బాగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలండి. అలా మూత పెట్టి మధ్యలో 1-2 సార్లు బాగా వేయించుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలండి. బాగా మగ్గినాయి అనుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా అయితే వేసేసుకుంటున్నాను. టమాటా కూడా బాగా కలిపి మూత పెట్టి అయితే వేయించుకోవాలండి. టమాటాలు కూడా ఒక 2 నిమిషాల వరకు అయితే వేయించుకుంటే వేగిపోతాయండి. చూసారు కదా, మెత్తగా వేగిపోయినాయి టమాటా కూడా. అలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే వేయించుకుందామండి. అలా వేగిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి. కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేయండి, ఎక్కువ వేయకండి. పసుపు, కారం, సాల్ట్ అయినా కూడా అంతే, మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి అయితే కర్రీ ఉడికించుకుందామండి. కర్రీ ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి. రెడ్ కలర్గా ఉంది కదా, చాలా కారం అయితే అనుకోకండి. టమాటాలు వేయడం వల్ల, క్యారెట్ కూడా రెడ్గా ఉండడం వల్ల కర్రీ అయితే అంత కలర్ఫుల్గా కనపడుతుందండి. అంతే, కారం అయితే అస్సలు లేదు. చూసారు కదా, కర్రీ అయితే ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా వచ్చింది ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.